టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మనకి జాతక రీత్యా బాగలేకపోతే పండితుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మన జాతకాన్ని చూసి నవగ్రహాలను నాయదేవుడిగా శనేశ్వరుడిగా భావిస్తారు. శని సంచారం ఒక వ్యక్తి మీద త్రివే స్వభావం చూపిస్తుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని మహాదశ అంటూ అనేక రకాలుగా శని ప్రభావం ఉంటుంది. శని కర్మలకు అనుగుణముగా ఫలితాలు ఉంటాయి. మీకు శని దోషాలు ఉన్నాయి, మీరు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి అని చెప్తుంటారు కదా పండితులు. ఒక వ్యక్తి చేసే పనులను బట్టి శని ఇచ్చే ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. మంచి పనులు చేస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. అదే చెడు పనులు చేస్తూ కష్టాల దుఃఖంతో నిండిపోతుంది. శని బాధల నుంచి తప్పించుకునేందుకు ఎక్కువ సూచించే మార్గం శనేశ్వరుడికి అభిషేకం చేయాలంటారు. అలాగే శని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటము లేదా దీపం పెట్టడం వల్ల మేలు జరుగుతుంది. శని బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. అయితే నువ్వుల నూనెతో మాత్రమే దీపం ఎందుకు పెడతారు? దీని వెనక కారణం ఏమిటి అంటే, పురాణం ప్రకారము శనికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వెనుక 2 కథలు ఉన్నాయి. 2 కథలలో హనుమంతుడు ముడిపడి ఉండటం మరొక విశేషం. ఒకనాడు రావణాసురుడు తనకున్న శక్తులను చూసుకొని విర్రవీగుతూ గ్రహాలన్నిటినీ బంధిస్తాడు. అలా శనేశ్వరుడు తలకిందులుగా వేలాడదీస్తాడు. అదే సమయంలో రావణుడి చెరలో ఉన్న సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ హనుమంతుడు వస్తాడు. హనుమంతుడిని తోకకు రావణుడు నిప్పు అంటిస్తాడు కదా, దీంతో లంకను మొత్తం దహనం చేసేస్తాడు హనుమంతుడు. అప్పుడు రావణుడి బందీలో ఉన్న గ్రహాలన్నిటినీ విముక్తి కలుగుతుంది. కానీ శనేశ్వరుడు మాత్రము తలకిందులుగా ఉండిపోవటం వల్ల వెళ్ళలేకపోతాడు. త్రివ్య గాయాలు పాలవుతాడు. అప్పుడు హనుమంతుడు శనేశ్వరుని గమనించి అతని దెబ్బలకు నువ్వుల నూనెతో మర్దన చేస్తాడు. అప్పటి నుంచి తనకు ఎలాగైతే నూనెతో అభిషేకం చేస్తారో వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయనని, కష్టాల నుంచి విముక్తి కలిగిస్తానని చెప్పాడట శనేశ్వరుడు. మరొక కథనం ఏంటంటే, దేవతలందరిలోనూ హనుమంతుడికి మాత్రమే శని పట్టలేదని చెప్తారు. శని తన గర్వం అహంకారంతో ఒకనాడు హనుమంతుడిని పట్టాలని హనుమంతుడికి యుద్ధానికి దిగాడు. అప్పుడు హనుమంతుడు తెలివిగా శనేశ్వరుని ఓడిస్తాడు. ఈ యుద్ధంలో శనికి బాగా దెబ్బలు తగులుతాయి. వాటితో ఇబ్బందులు పడుతుంటే హనుమంతుడు చలించిపోయి నూనె రాస్తాడు. దెబ్బల నుంచి ఉపశమనం కలుగుతుంది. అప్పటి నుంచి హనుమంతుడు భక్తులను శనేశ్వరుడు ఏమి చేయడని అంటారు. అందుకే శని అనుగ్రహం పొందటం కోసం హనుమంతుడిని పూజిస్తారు. అప్పటి నుంచి శని అనుగ్రహం పొందటం కోసం తైలాభిషేకం చేయటం, నువ్వుల నూనె దీపం వెలిగించటం సాంప్రదాయంగా వస్తుంది. ఇలా చేసిన వానికి శని కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తానని నమ్ముతారు. ఇప్పుడు పెద్దల కాలం నుంచి ఉందండి. నువ్వుల నూనె దెబ్బలు తగిలినప్పుడు నువ్వుల నూనెతో రాస్తే దెబ్బలన్నీ తగ్గిపోతాయని. మనం కూడా అంతే కదా, ఇప్పుడు కూడా ఏమన్నా మనకు దెబ్బలు తగిలితే నువ్వుల నూనె రాస్తుంటాం కదా. ఆంజనేయ స్వామి శనేశ్వరుడికి దెబ్బలు తగిలినప్పుడు నువ్వుల నూనెతో మద్దం చేశాడు కాబట్టి శనేశ్వరుడు వరం ఇచ్చాడంట. ఏంటంటే, నాకైతే ఎవరైతే నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వుల నూనె దీపం పెడతానో వాళ్ళ జోలికి రానని. అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.